నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. సదాశివ సన్యాసి, తాపసి, కైలాసవాసి అంటూ శివుణ్ణి కొలవాలన్నా, దేఖో దేఖో గబ్బర్ సింగ్ అంటూ హీరో గురించి వర్ణించాలన్నా ఆయనకే చెల్లుతుంది. క్లాస్ అండ్ మాస్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన పెన్ను. అంతటితో ఆగకుండా తడిక 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 అంటూ తెరపై నవ్వులు పూయించిన రామ్జో అంటూ ఇండస్ట్రీ అంతా ప్రేమగా పిలుచుకుంటున్న రామజోగయ్య శాస్త్రి గారు ఇవాల్టి మన వీకెండ్ గెస్ట్. నమస్తే రామజోగయ్య శాస్త్రి గారు. సో మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని. శ్రీమంతుడు ఆడియో ఫస్ట్ మీకు ఈ సక్సెస్ దక్కింది, తర్వాత సినిమా రిలీజ్ అయ్యి సినిమా యూనిట్ మొత్తానికి సక్సెస్ వచ్చింది. బేసిక్గా అయితే మీరే ముందు సక్సెస్ క్రెడిట్. సో ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి, నోబుల్ ఇంటెంట్ ఉన్నటువంటి మంచి సినిమాతో పనిచేయటం, సింగిల్ కార్డ్గా చేయటం, తర్వాత ఆల్ వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఒకే సినిమాలో కుదరటం. సో ఆ రకంగా ముందు సంతోషం, ఒక శుభసూచకంగా, ఒక నాందివాచకంగా మొదలైంది ఆడియో సక్సెస్ సినిమాకి. అది హెల్ప్ అయింది. ఇక మీద సినిమా సక్సెస్ ఆడియన్ కూడా మరింత ముందుకు తీసుకెళ్తుంది. సో ఐఎమ్ హ్యాపీ. సినిమా కూడా బాగా ఇదైంది. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ మా నవీన్ గారు, మోహన్ గారు, రవి గారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఓకే, అయితే ఒకే సినిమాలో డిఫరెంట్ వెరైటీస్ చూపించగలగాలి. సింగిల్ కార్డ్ రాసేటప్పుడు చాలా అది అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీరు ఎక్కువ దేన్ని ఫేస్ చేశారు? నా వరకు అడ్వాంటేజే ఎక్కువ. అడ్వాంటేజ్ అంటే బికాజ్ నేను ఎప్పుడు అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తాను, వాట్ ఐ బిలీవ్ ఇన్. ఒక సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నప్పుడు ఇక్కడ ఉండే అన్ని రకాల రిక్వైర్మెంట్స్కి నేను క్యాటర్ చేయగలిగి, నేను అన్ని రకాల పాటలు రాయగలిగే పరిస్థితిలో పెట్టుకోవాలని నా సంకల్పం. ఐ వాంట్ బి ఎన్ ఆల్రౌండర్. సో ఆ సంకల్పానికి తగ్గట్టుగానే అన్నీ వస్తున్నాయి అన్నప్పుడు అదొక వెల్కమింగ్ ఇదే. దాంట్లో సాధక బాధకాలంటూ ఏమి ఉండవు. ఎప్పుడు ఏ పాట రాస్తున్నాం అంటే ఆ పాట తాలూకు దాని మీద ఫోకస్ పెట్టడం, దానికి ఎంతవరకు న్యాయం చేయగలం విత్ ఇన్ దట్ టైం ఫ్రేమ్, తర్వాత దర్శకుల్ని తృప్తిపరుస్తూ, మ్యూజిక్ డైరెక్టర్ని తృప్తిపరుస్తూ ఎంతవరకు దాన్ని న్యాయం చేయగలం దాని మీద ఫోకస్ ఉంటుంది. సో ఎనీ టైం ఒకే పాట రాస్తాం, సో ఏ పాట కాపాటే. సో ఆ రకంగా కష్టం నష్టం ఏమి ఉండదు. బట్ ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది కొన్ని కామెంట్స్ లైక్, అంటే సినిమా అక్కడ ఉంటుంది, ఆ క్యాన్వాస్ అలా ఉంటుంది, అది ముదిరిగే పాట మీ స్టేచర్ కాదు సార్, ఇలాంటి కామెంట్స్ ఉంటాయి. సో నేనేమంటానంటే ఇట్స్ ఏ కమర్షియల్ మీడియం. సో బీసీ సెంట్రల్ దగ్గర నుంచి అందరినీ చేస్తూ ఉండాలి. నాకనే మా డైరెక్టర్ గారు హెస్ గాట్ అ బిగ్గర్ విజన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హెస్ గాట్ అ బిగ్గర్ విజన్. సో వాళ్ళ అడుగుజాడలో నేను వెళ్ళటం తప్ప నాకు ప్రత్యేకమైన ఇది ఉండదు. ఈవెన్ ఐ టు అప్రిషియేట్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు దిమ్మదిరిగే పాట వల్ల బీసీ సెంట్రల్ పెద్ద మ్యారేజ్ ఉందనుకోండి, ఆ సినిమాకి మంచిదే కదా. సో బట్ ఆ పాట మీద జాగ్రత్తగా రాస్తాం, గిట్ దాటకుండా, బోర్డర్ దాటకుండా అన్నది నా ఇది. సో అది నిర్వహించాను. సో వాళ్ళ అంత మంచి రిజల్ట్ వచ్చింది. సో ఈ పర్టికులర్ శ్రీమంతుడు తీసుకుంటే ప్రతి పాట కూడా దేనికి అదేగా ఉంటుంది. ఒక మేలుకొలుపుతూ జాగో జాగో అన్న, అలాగే ఒక ఐటమ్ సాంగ్ రేంజ్ లో, అది ఐటమ్ గర్ల్ తో చేయించకపోయినప్పటికీ కూడాను ఆ మాస్ బీట్ తో ఉన్న సాంగ్, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా అది కానివ్వండి, జత కలిసి లాంటి మెలోడీ సాంగ్ కానివ్వండి, ఇవన్నీ వేటికి అవే ప్రత్యేకంగా ఉంటాయి. సో ఎలా అనిపిస్తోంది? సో నేను నిజంగా బాగుంది చెప్పాను కదా. హోల్ ఆఫ్ దిస్ క్రెడిట్ యాక్చువల్లీ ఇట్ గోస్ టు కొట్లా శివ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. బికాస్ వీ యాజ్ అ టీమ్ ఫస్ట్ ఒక ఆల్బమ్ డిజైన్ అంటూ ఉంటుంది కదా. సో 6 రకాల పాటలు ఉంటాయి. చెప్పదలుచుకున్న మ్యాటర్ ఏంటి, కంటెంట్ బేస్డ్గా ఎన్ని పాటలు వెళ్ళాలి, మిగతా పాటల్లో నేను సరదాగా పాటలు కానీ పెట్టుకోవడానికి ఒక అలొకేషన్ ఉంది, ఎంత ఫ్రీడమ్ ఉంది, ఇవన్నీ ముందుగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఇచ్చేసాం. సో కథానుగుణంగా ఒక హీరో ఇంట్రొడక్షన్ కోసం రాముడు పాట పెట్టుకున్నా కానీ హౌ డిఫరెంట్ కెన్ వి డూ ఇట్ దిస్ టైం. రాములు వారి మీద ఇన్నాళ్ళుగా చాలా పాటలు వచ్చాయి, బట్ ఈసారి ఈ పాటలు ఎందుకు చేయాలి? వై ఫోక్? ఒక ఫ్యాక్టరీలో, ఒక ఇండస్ట్రీలో పనిచేసే ఒక కార్మికులు తాలూకు సెలబ్రేషన్లో ఉన్నప్పుడు అది ఒక ఫోక్ పద్ధతిలో ఉంటాం. సో పెట్టాలంటే పెట్టాలి కాదు, డిఫరెంట్గా ఉండాలి కాబట్టి డిఫరెంట్గా ఉంటాం కాకుండా కాంటెక్స్ట్లో ఉంటూనే, సబ్జెక్ట్ నుంచి డివేట్ అవ్వకుండా ఉంటూనే, ఎట్ వీ వాంటెడ్ టు ఏమంటాం షో కైండ్ ఆఫ్ ఒక చిన్న నావెల్టీ చూపించాలనుకున్నాం. సో ఆ ప్రయత్నం కాన్షియస్గా చేసింది. అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ రామరామ, దానిలో లిరిసిస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా అనుకోవచ్చేమో అది. సరదాగా ఏదో శివ గారు అన్నారు, ఈవెన్ అనగానే రాజసుందరం గారు ఆయన కూడా స్పెషల్ లైకింగ్ టువర్డ్స్ మీ. సో మిగతా సెట్లో కలిసినప్పుడు కూడా ఆయన వెంటనే ఉన్నారు, మహేష్ బాబు గారు కూడా ఓకే అన్నారు. సో నాకు అప్పుడప్పుడు సరదానే. బట్ ఆ పదాలు ఒక్కసారి మా కోసం. సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పుందమీ చంద్రుడు, మరాజైనా మామూలుడు మనలాంటోడు, మచ్చలేని మనసున్నోడు, జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు, వాడే శ్రీరాముడు.
అయితే కంటిన్యూటీ మరా మరా మాతో స్టార్ట్ చేస్తారు, అంటే అది పురాణాల్లో ఆయన వాల్మీకి నోరు తిరగకపోతే ఒక కథ ఏదో ఉంది. సో రామ నోరు అతను పోయేవాడు కదా, నోరు తిరగకపోతే మరా 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 అంటూ రామరామ అయిపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కంపోజింగ్ అప్పుడు నేను లేను, ఐ జాయిన్ దెమ్ ఎ డే లేటర్. సో నేను వెళ్ళేటప్పటికే శివ గారు దేవి గారు అనుకుని మరా మరామా అందామని వాళ్ళు దీన్ని ప్లేస్ చేశారు ప్రాపర్గా. సో ఇలా స్టార్ హీరోస్కి ఇంట్రడక్షన్ సాంగ్స్ అలాంటివి రాసేటప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్ నా వైపు జాగ్రత్తలు ఏం లేదు యాక్చువల్గా. ఒక ఆడియన్స్ పల్స్ తెలుసుకోవాలి, ఫ్యాన్స్ పల్స్ తెలుసుకోవాలేమో, కానీ నేను కూడా నా వరకు పాట రాసినప్పుడు నేను వాళ్ళ ఫ్యాన్ అయిపోతాను. టు ప్రిన్స్ మహేష్ బాబు గారు అండ్ హిస్ బర్త్డే టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మహేష్ గారు. హ్యాపీ బర్త్డే మహేష్ గారికి. రైట్. మీ క్లాస్కి క్లాస్ ఉంటాయి, సాంగ్స్ మాస్కి మాస్ ఉంటాయి, అంటే వీటిని బ్యాలెన్స్ చేయడం ఎలా సాధ్యం? ఎప్పటికప్పుడు ఆ పాట మూడుని బట్టి పరకాయ ప్రవేశం చేయడం అంతే. నేను బేసికల్గా నేను రెస్ట్రిక్షన్స్ పెట్టుకోను, ఇది అది ఇది ఏదైనా కానీ ఇప్పుడు ఒకటే ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు నన్ను నమ్మి ఒక జాబ్ ఇంట్రెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి నేను దే ఆర్ మై ఇమీడియట్ కస్టమర్స్. ఆడియన్స్ వాళ్ళు ఎండ్ కస్టమర్స్. సో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ వాళ్ళు నాకు ఇమీడియట్ కస్టమర్స్. వాళ్ళని తృప్తిపరిచే విధానంలో నేను పనిచేయాలి, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. రెండు, అలా అని చెప్పేసి నా వాల్యూ సిస్టమ్ నేను కాంప్రమైజ్ అవును. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపిస్తున్నాడు ఇప్పుడు మీరు. ఇచ్చిన ప్రాజెక్ట్ ని అంతేగా టైం బౌండ్ పెట్టుకొని ఇచ్చేయడం అంతేగా. మీకున్న చేయకపోతే మరి యూఆర్ నాట్ దేర్ ఇన్ ది రేస్, యూఆర్ నాట్ సపోర్టింగ్ ది ప్రొడక్షన్. ఎగ్జాక్ట్లీ. సో అది ఉండే. బట్ ఏంటి, ఆల్వేస్ బీ పాజిటివ్ మైండెడ్. ఇప్పుడు ఎట్లా అంటే జాగో అన్న పాట ఆ రోజుకి ఒక రోజులో సాధించడం అనేది నాకు నిజంగా కష్టం అనిపించింది. బట్ మొండి పట్టుగా కూర్చొని రాసాం. బట్ సంకల్పం కరెక్ట్గా ఉందంటే ఆ తర్వాత నాకు ఎంత అంత టైం దొరికింది. టిల్ ది ఎండ్ మేము రాస్తూనే ఉన్నాం. అయితే ట్యూన్స్ ఇచ్చేసి సాంగ్స్ రాయమంటాం ఈజీగా, లేకపోతే సాంగ్స్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ట్యూన్స్ చేసుకోవడం మీకు ఏది కంఫర్ట్ అనుకుంటారు? బిగినింగ్లో నాకైతే ట్యూన్ ఇచ్చి రాయడం నాకు ఇష్టంగా అనిపించేది. బట్ అలాగే చెప్పేవాడిని, నాకు అదే ఇష్టం, అదే కంఫర్ట్ అని చెప్పేవాడిని. బట్ ఇప్పుడు కొంచెం కొన్నాళ్ళ తర్వాత, ఇంత ప్రయాణం తర్వాత నాకు ఇది కూడా నచ్చుతుంది. ఇలా అంటే ముందు లిరిక్ రాయమని అడిగారంటే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ దే ఆర్ ఏమంటాం నా వైపు నా దగ్గర నుంచి ఏదో కాన్సెప్ట్స్ ఎదురు చూస్తున్నారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మన ఇన్వాల్వ్మెంట్, పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ కొత్త పదాల ప్రయోగం ఇవి ఎక్కువగా ఈ మధ్య కాలంలో వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కిరాక్ సాంగ్ ఉంది, అంటే మనం చిరాకు వింటాము, పరాకు వింటాము, కానీ ఈ కిరాక్ అనేది దాని అర్థం కిరాక్ అంటే యూసేజ్ ఉంది, క్రాక్ లేకపోతే కిరాక్ ఉంది అని అంటూ ఉంటారు కొంత. అంతే వాటిని పెట్టుకుని వాడండి ఫుల్ టు బిందాస్ ఇట్లాంటివి అంతే. జనాల్లో పెట్టిన మాటలు ఉంటే వాళ్ళు మన మాట అనుకునే అవకాశం ఎక్కువ పాపులారిటీ కోసం. కిరాక్ దేవి గారి ట్యూన్లో ఆయన అనేసింది. సో అన్నప్పుడు కిరాక్ని నా జాబ్ ఏంటంటే కరెక్ట్గా గుర్తు చేశారు మీరు. ఇప్పుడు తెలుగులో కొత్త మాట కిరాక్ అన్నారు ఆయన. సో కిరాక్ అంటే జనసామాన్యం ఏంటి మీనింగ్ ఏంటి, పాట రాసే ముందు నేను అడిగాను ఫ్రెండ్స్ని, కిరాక్ అంటే ఏంటి. సో పిచ్చితనానికి పరాకాష్ట, అందుకనే నా సింగరేణి బొగ్గు మొహాన్ని పూసుకున్నట్టు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి. అవి కొత్తగా అనిపిస్తాయి. బట్ ఏం చేసినా కానీ అవి కిరాక్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువ ఇష్టపడతారు మీరు రాసిన సాంగ్స్ లో? నేను పెట్టుకోను, అలా పెట్టుకుంటే ఏమవుతుంటే నా లిస్ట్ పెరిగిపోతుంది. కాదు, ఇట్ ఎఫెక్ట్స్ మై రైటింగ్. అలాగే ఉండాలి ఇంకా అలాగే అప్పుడు అదర్వైజ్ వేరే పాట వచ్చినప్పుడు నేను జస్టిస్ చేయలేకపోవచ్చు. ఓకే, అలా పెట్టుకుని నేను ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆ పాట అన్నీ ఇష్టపడతాను. నేను బాగా దేవుడి పాట ఉన్నప్పుడు ఇష్టపడతాను. నాకు పుమాయి పాట ఇష్టమే, నీకంటి చూపుల పాట ఇష్టమే, రకరకాలు అన్నీ. కానీ టైంతో, డేట్, మంత్ వీటన్నిటితో కూడా ఒక పాట రాసి హిట్ చేయొచ్చు అని మీరు ప్రూవ్ చేశారు. అది తెలీదు, అది అంటే విచిత్రంగా ఉండాలి పల్లవి అన్నది ఆలోచన. బట్ శ్రీనివైట్ల గారు ఈ లవర్స్కి ఒక చిన్న స్ట్రేంజ్ ఇది ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఇది ఉంటుంది. ఇప్పుడు ఈ పాట మనం ఏమంటాం, పలానా హైత్ హోటల్లో ఆ సోఫాలో కూర్చొని రాసిన పాట, ఇది మళ్ళీ పాటలో కూర్చొని రాసిన పాట, ఇది కార్లో వెళ్తుంటే వచ్చిన ఐడియా, ఇలాంటి కొన్ని గుర్తులు ఉంటాయి మనకి వైల్డ్గా. సో అత్తారింటికి దారేది దీనిలో సాంగ్స్ మీరు రాసినవి, అంటే అదేంటి బొంగరం లాంటి కళ్ళు, ఉంగరాలు లాంటి జుట్టు, ఇవన్నీ రెగ్యులర్గా వింటూ ఉంటాము. బట్ అలా పాటలో పెట్టేసి వింటూ ఉంటే ఇంత అర్థం ఉంటుందా దీనిలో అనిపిస్తూ ఉంటుంది. ఆ సాంగ్స్ అంటే త్రివిక్రమ్ గారితో మీరు అలా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంది. సో అతనితో వర్కింగ్ అని చెప్పేటప్పుడు కానీ ఎలా అనిపిస్తూ ఉంటుంది? నేను అదృష్టవంతుడిని చాలా రకాలుగా. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఏ స్పీడ్ రైటర్, అంత అర్జెంట్గా రాయలేను నేను. అలా అర్జెంట్గా రాసి ఇవ్వడంలో కూడా నమ్మకం ఉన్నవాడు కాదు. సో సావకాశంగా రాయడానికి ప్రయత్నం చేస్తాను.
సో అన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. నాకు వలసినంత టైం ఇస్తారు, షెడ్యూల్స్ కానీ అవి ఇవన్నీ వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక నెల ముందే ఇవ్వడం, లేదా ఇచ్చినంత వరకు ఓపిక్గా వాళ్ళు వేరే పనులు చేసుకుని వెయిట్ చేయడం, అదే నాకు అవకాశం టైం గెయిన్ చేయడం అనమాట. సో ఆ రకంగా వీళ్ళందరూ పనిచేయడం నాకు నిజంగా ఉత్సాహంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చల్చలో సాంగ్ బొమ్మ అతరైన 4 పాటలు రాశాను. జులై టైటిల్ సాంగ్ రాశాను ఆయనతో పాటు. అంతకుముందు మన కలేజాలో రాశాను. ఎప్పుడు కూడా ఇట్ ఈస్ స్వీట్ ఎక్స్పీరియన్స్. పైగా ఆయన ఇన్పుట్స్ ఇస్తారు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తారు, నన్ను కరెక్ట్గా గైడ్ చేస్తారు. అంటే పిండా చెప్పాను దండోర లాంటి మాటలు రావడం కోసం. సో దీనికోసం ఏదో తమిళ బాపు బొమ్మ పాట కోసం ఒక తమిళ వీడియో చూపించాను నాకు, అది చూడండి అన్నారు. సో ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయినటువంటి లైన్సే ఇవి. నార్మల్ గా ఒక అమ్మాయిని వర్ణించాలంటే బాపు బొమ్మలా ఉంది అంటారు, కానీ మీరు ఆ బాపు బొమ్మనే మళ్ళీ వర్ణించారు. అవును, అందులో ఆ వీడియో చూడటం వల్ల వచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆ చరణాల్లో వస్తుంది. కాఫీ గ్లాస్ అందిస్తూ నా చేతి వెళ్ళి తాకినట్టుగా, కూరలో వేసే పువ్వు నా చేతి, ఇవన్నీ కూడా ఆ విజువల్స్ నుంచి వచ్చినాయి. సో ప్రాపర్గా మనిషిని ఇన్స్పైర్ చేయడం, కరెక్ట్ ట్రాక్లు తీసుకెళ్ళడం వీళ్ళకి వెనతో పెట్టిన విద్య. సో వీళ్ళతో పనిచేయడం సుఖంగా ఉంటుంది, ఎస్పెషల్లీ త్రివిక్రమ్ గారు. అండ్ చలో సాంగ్ కూడా నిజంగా ఎంత పేరుంటే అంత పేరు వచ్చింది. ఎందుకంటే ఆయన గురువుగారితో ఉన్న పరిచయం పుట్టుకుని సీతారామ శాస్త్రి గారికి ఇవ్వచ్చు, బట్ ఐ థింక్ ఆయన ఇంటెంట్ ఏదో ఉంది. సో నన్ను పరీక్ష చేద్దాం అనుకున్నారు, సో నాకు ఇచ్చారు ఆ పాట. అన్నప్పుడు నేనేం చేశాను, గురువుగారి పాటలు ఇలాంటి ఇన్స్పిరేషనల్ కంటెంట్ ఉన్న పాటలు చాలా ఉంటాయి, సీతారామ శాస్త్రి గారు 100 పాటలు ఉంటాయి, బట్ నేను ఎంత విభిన్నంగా రాస్తాను అని ఆలోచించాను. అన్నప్పుడు దానికోసం టైం పట్టింది నాకు. సో 2 కాన్సెప్ట్స్ అనుకున్నా, 2 కాన్సెప్ట్ మాటలు పెట్టడం కోసం చాలా టైం పట్టింది. బట్ ఇంతకాలం ఇవి సపోర్టివ్, వెయిట్ చేస్తూ ఓపిక వెయిట్ చేస్తూ ఫైనల్గా. సో అట్లా వీళ్ళంతా పనిచేయడం స్పీడ్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ కోట్ల శివ గారు కూడా అలాగే ఉంటుంది, శ్రీనివేట్ల గారితో కూడా అలాగే ఉంటుంది నాకు. శివ గారికి లాస్ట్ టైం రాసిన సినిమా కూడా మిర్చిలో కూడాను, అంటే అదే సేమ్ ఇంట్రడక్షన్ సాంగ్ కాదు, పండగలా దిగి వచ్చావు. సో అది కూడా ఒక మెసేజ్, అంటే పగని ప్రేమతో మనము చల్లార్చొచ్చు. ఆ ఊరు వాళ్ళ ఇన్నర్ వాయిస్, ఆ ఇన్నర్ వాయిస్ 25 ఏళ్ళ తర్వాత వాళ్ళు దేవుడిగా ఆరాధించే సత్యరాజు గారి కొడుకు ఊరికి వచ్చాడు అని చెప్పేసి. బట్ స్లోగా ఆ పాటలో గ్రోత్ ఏంటంటే, వచ్చాడు మా వారసుడు వచ్చాడు, మా అయ్యకి ప్రాణం మనిషి వచ్చాడు అని చెప్తూనే టోటల్గా ఆ జర్నీలో ఆ సెలబ్రేట్ చేసుకుంటేనే వీళ్ళ దారిలోకి అతన్ని హీరోని తీసుకెళ్ళేలాంటి ఒక గ్రోత్ ఉంటుంది. వీళ్ళు సత్యరాజు గారి వల్ల అణిగిమణిగి ఉంటారు, బట్ వీళ్ళకి పోరాటంలో ఉడుగు రక్తంగా ఉంటారు పక్క ఊరు వాళ్ళ మీద. సో ఫైనల్గా అతన్ని కూడా వీళ్ళ దారిలోకి తీసుకొచ్చే లెక్క ఓవర్ టోన్స్ ఉంటుంది. సో ఇన్నాళ్ళు నువ్వు ఊరిని మిస్ అయ్యావు నువ్వు అంటే మీరు చెప్పడం కంటే ఆ లిరిక్స్, ఆ సాంగ్స్ పాడితే బాగుంటుందేమో. గుర్తు రావట్లేదు నాకు. జోలాలి అనలేదే ఈ ఊరి ఉయ్యాలా అందంగా అయితే మనం వేటూరు గారిని కనుక అబ్జర్వ్ చేస్తే ఆయన రాలిపోయే పువ్వ లాంటి హృదయంగా సాగే సాంగ్ ఇచ్చారు. అలాగే పండు 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 ఎర్ర పండు లాంటి ఆ సాంగ్ని, అంటే రొమాంటిక్ సాంగ్, ఒక డ్యూయట్ సాంగ్ని సందర్భం లేనప్పటికీ కూడాను దాన్ని రాయగలిగారు. సో ఇటువంటివి మీకు కూడా సాధ్యమయ్యా, మీకు ఎదురయ్యాయా? లేదండి, నేను ఆయనతో పోలిస్తే చాలా చిన్నవాడిని, బట్ నా ప్రయాణం ఆ దిశగానే సాగుతుందని నాకు ఒక చిన్న ఫీలర్ తెలుస్తుంది. మీరు ప్రభావితమైన వ్యక్తి ఎవరు? ఇంకెవరు, మా గురువు గారు సీతారామ శాస్త్రి గారు. పాట రాయడం, మెలకువలు అవన్నీ అలా పక్కన పెడితే నన్ను ఒక మనిషిగా, ఒక కాన్ఫిడెంట్ పర్సన్గా తయారు చేయడంలో ఆయన ప్రభావం చాలా ఉంది నా మీద. ఇవాళకి కూడా సరదా ఫోన్ కాన్వర్జేషన్ జరిగినా కానీ దాని నుంచి ఎంతో కొంత నేను నేర్చుకుంటూ ఉంటాను. ఆయన నాలో ఒక బలాన్ని నింపే, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక కార్యక్రమం ఇది ఉంటుంది. నా తప్పును సవరించే ఒకటి ఇది ఉంటుంది. నేను ఒక సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ రాశాను, అది విన్నారు ఆయన, తప్పు అలా చేయకూడదు అన్నారు. లేదు అని చెప్పి ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఆ రోజు ఏం జరిగింది అన్నది అంటే, లేదు అది తప్పు, నువ్వు డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. మనం ఇచ్చిన 4 నుంచి ఒకటి ఎంచుకునే వాళ్ళే, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా కానీ. సో ఆ 4 ఫస్ట్ ఆఫర్ చేయడం నీ తప్పు, నెక్స్ట్ టైం డోంట్ టేక్ కేర్. చాలా అంటే ఒక మోరల్ పోలీసింగ్, ఒక ఫాదర్లీ ఫిగర్ నాకు ఆయన. సో అలా ఎంతమంది. సో పెన్ను పట్టు రాయడమే కాదు, మీలో ఉన్న యాక్టర్ని కూడా చూపించేశారు మాకు, తడిక అంటూ నవ్వించారు. తర్వాత రీసెంట్గా శ్రీమంతుడులో రాములూరు గురించి అప్పుడు ఇంట్రడక్షన్లో కనిపించి, అంటే ఏంటి రామ్ జోగయ్య కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిందేమో అనిపిస్తుంది ఇండస్ట్రీలో నాకు. తెలియదు, చాలా పెద్ద మాట. అండ్ ఇవన్నీ కూడా శ్రీనివేట్ల గారు ఫస్ట్ కింగ్లో ఆయన్ని అడిగాను,
అన్నారు సార్ నేను చేయగలను, మీరు చేస్తారు నమ్మకం ఉంది రా అన్నారు. ఆయనలో నాలో ఏ కామెడీ కనిపించిందో ఆయనకి తెలియదు. బట్ అది దట్ వాజ్ లిరిసిస్ట్ రోల్ కదా, బ్రహ్మానందం గారు మ్యూజిక్ డైరెక్టర్, అలా ఏదో అయిపోయింది. సరదాగా నాకు కనిపించిన తృప్తి, ఒక సరదా ఉండేది, అయిపోయింది. దాని తర్వాత నేను ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కానీ ఒక సంవత్సరం కానీ ఈ ఫ్రెంచ్ కట్ దీన్ని చూసి సూర్య వర్సెస్ సూర్య డైరెక్టర్ కార్తీక్ తను అడిగాడు, అది ఆ పాట నేను రాస్తున్నాను, ఆ పాటలో ఏంటంటే ఒక ఖవాలి బిట్ వస్తుంది. देखो कैसा प्यार है कैसा इश्क है कैसे बनाने आहें भर रही है हर सांस सांस तेरे दीवानेपन में मौला मौला ఇలా మంచి పాట. అది ఒక నిఖిల్ పాడే పాట మధ్యలో ఒక చిన్న ఇన్సర్ట్ లాగా ఒక ఖవాలి ప్రోగ్రామ్ వస్తుంది. ఆ ఖవాలి సింగర్లో నువ్వు యాక్ట్ చేస్తారా మీరు అని అన్నాడు. సో తన మాట చాలా టైం గడిచింది. అలాగే మళ్ళీ సాయి కిషోర్ మచ్చా అని జేమ్స్ బాండ్ డైరెక్టర్, తనకి ఐ థింక్ చెప్పలేదు కానీ తనకి ఏదో సెంటిమెంట్ ఉంది. సో అరబ్ షేక్ తన సెంటిమెంటే. ఎందుకంటే నేను అప్పుడు పాట రాస్తూ మద్రాసులో ఉన్నాను, చాలా ఇదిగా కుదరదు చాలా పోస్ట్పోన్ చేశాను. బట్ ఫైనల్లీ వన్ డే చేశాను. వీళ్ళు నా ఫ్రెండ్స్. శ్రీమంతుడు కూడా అంతే. ఈ సూర్య వర్సెస్ సూర్య వీడియో శివ గారికి చూపించాను. ప్రాబ్లీ ఆయన మనసులో అప్పుడు అనుకున్నారేమో, రాజధాని గారితో చెప్పారు, అందరూ ఓకే అన్నారు. ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ చీకటి రాజ్యం వాజ్ ఏ కాన్షియస్ అటెంప్ట్ బై మీ. నేను మన్మథ బాణం ఇప్పుడు రాసిన తర్వాత మళ్ళీ కమల్ హాసన్ గారితో విశ్వరూపాన్ని పనిచేశాను. ఆ తర్వాత ఉత్తమ్ వెళ్ళినప్పుడు మొత్తం పాటలు నేను రాశాను. సో ఆయనతో పరిచయం చనువు ఉంది. అసలు ఆయన అంటే అసలు ఆయన నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు, చిన్నతనం నుంచి ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళు, ఆయన అభిమానించేవాళ్ళు. బట్ దట్ గాట్ మల్టీఫోల్డ్. లైక్ ఆయన దగ్గర నుంచి చూసినప్పటి నుంచి సో ఆయనకి నేను ఇష్టడిగా ఉన్నాను, నా పని ఆయనకి నచ్చింది. సో ఆయనతో నాకు ఒక మెమరీ ఉండాలి, ఒక జ్ఞాపకం ఉండాలి, ఒక అందమైన జ్ఞాపకం ఉండాలి అన్న ఒక దీంతో ఈ చీకటి రాజ్యం డైరెక్టర్ రాజేష్ కూడా నాకు ఉత్తమ్ విలన్కి కో డైరెక్టర్ అవుతాను తను పరిచయం ముందు. సో రాజేష్ దగ్గర ప్రపోజ్ చేసి నేను కాన్షియస్గా నేను దట్ వాజ్ సపోజ్ టు బి సింగిల్ డైలాగ్ యాక్చువల్గా వెన్ దే వర్ షూటింగ్ ఇన్ హైదరాబాద్. సమ్హౌ అది మిస్ అయింది. సో నాట్ టు డిసప్పాయింట్ మీ బ్యాక్ ఇన్ చెన్నై, రాజేష్ మళ్ళీ ఆయనతో డిస్కస్ చేసి ఆ సీన్లో యాక్చువల్ కమల్ గారు ఇంకొక మనిషి ఉంటారు. సో మా కోసం డిజైన్ అది సీన్ని కొంచెం ఇచ్చేసి నేను అబ్బు రవి గారు మాటల చేత మా ఇద్దరికి ఆ చీకటి రాజ్యం ఆయన కూడా రాస్తున్నారు. సో ఎంత నిడి ఉంటుంది మీ లెస్ దెన్ 5 minutes. బట్ ఇంపార్టెంట్ కీలక పాత్ర అంటే కనిపిస్తాను, చాలాసేపు కనిపిస్తాం. ఓకే, ఫుల్ లెంత్ రోల్ ఎప్పుడు కనిపిస్తారు మరి? లేదండి, అంత లేదు, నాకు అంత నమ్మకం లేదు. చేయగలిగిన ఒప్పుకోవాలి. ఇది కూడా ఎంత ఉందో నాకు తెలియదు, అక్కడ వెళ్ళాక తెలిసింది నాకు. అంత అక్కడ వెళ్ళాక తెలిసింది అంత 5 నిమిషాల పాటు దాదాపు ఉంటుందని పెద్ద సీన్ అని వెళ్ళాక తెలిసింది. ఐ థాట్ ఇట్స్ అ బ్రీఫ్ థింగ్. నాకు లోపల నుంచి కాన్ఫిడెన్స్ ఉండాలి, బట్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అండ్ ఆల్సో ఈ చీకటి రాజ్యంలో నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ అంటే ఫుల్ టైం వర్క్ కదా, అక్కడ ఉండి పాటలు రాసుకోవడం కుదరదు. అది అంటే కుదిరితే చేద్దామని కాదు నా ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్లో అంత ఇది లేదు, ఎప్పుడన్నా సరదాగా అలా కనపడటం అయితే ఓకే. ఓకే, అయితే ఇండస్ట్రీలో లిరిసిస్ట్ల మధ్య ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది? అంటే ఒకడు రాసింది నచ్చినప్పుడు మీరు వెంటనే ఫోన్ చేసి బాగుందని అప్రిషియేట్ చేయడము, అలాంటి అట్మాస్ఫియర్ ఉందా? డెఫినెట్గా ఉంటుంది. నేను ఐ టేక్ కేర్. మా చంద్రబోస్ గారు మేము నైబర్స్. నేను సరదాగా ఈ పాటలు వినిపించాను ఆయనకి, చాలా చాలా గొప్ప పేరు వస్తుందండి, గురుగారులా రాశారని పేరు తీసుకుంటారు మీరు, అలాంటి కాంప్లిమెంట్ ఆయన. తర్వాత ఆయన 1 year పాటలు ఇప్పుడు నేను ఆయన అప్రిషియేట్ చేయడం, విడిగా పాటలు ఆయన ఫోన్ చేసి మాట్లాడుకోవటం, వీఆర్ టచ్ విత్ ఈచ్ అదర్ కాన్స్టెంట్గా. ఇప్పుడు నేను అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర్ భట్ల గారు, మేమందరూ ఒక ఇదిలో ఉంటాం, అందరూ మాట్లాడుకుంటూ ఉంటాం. డెఫినెట్గా మాకు పండగ చేసుకో సినిమాలో ఏదో పాట బాగా నచ్చింది, సో ఎక్స్ప్రెషన్ కొన్ని బాగా నచ్చాయి. సో వెంటనే ఆయన ఫోన్ చేసి చెప్పాను భాస్కర్ అన్నకి, ఇట్లా మా మధ్య మంచి ఇది ఉంది. ఓకే, ఎవరైనా రాసిన సాంగ్ నేనైతే దీన్ని ఇంకా బాగా రాసిండేవాడిని అని ఎప్పుడైనా అనుకున్నారా? అలా ఏమి ఉండదు, అది ఉండాలి, అది ఉంటేనే కరెక్ట్. అది లేకపోతే అంటే స్పర్ధయా వర్ధతే విద్య అంటాం కదా, అది యారోగెన్స్ కాదు, సినికల్గా కాదు, నేను చేస్తాను వాళ్ళు చెడగొట్టారు అలా ఉండదు. ఎందుకంటే ఈ పని చేస్తున్న వాళ్ళకి ఇందులో సాధక బాధకాలు తెలుస్తాయి. ఏ పాట ఏ పరిస్థితిలో ఫినిష్ అవుతుందో తెలియదు మనకి, ఏ టైం లైన్స్లో ఏ ప్రెషర్స్లో మధ్యలో ఇదవుతుందో తెలియదు. ఎవరికి వాళ్ళు అందరూ అండర్గోయేటువంటి ఒక పరిస్థితి ఇది. సో ప్రాక్టికల్గా అక్కడ ఏం జరుగుతున్న విషయం మనకు తెలిసినప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్, ఏం చేయబోతున్నారు, దేనికి రాయబోతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు అదే పులి డబ్బింగ్ సినిమా విజయ్ గారు, దేశ్ ప్రసాద్ గారితో రాస్తున్నాను. తర్వాత శివం అని, హరికథ అని, శ్రవంత్ రవికిషోర్ గారి బ్యానర్లో సినిమాలు ఒకటి, తర్వాత బోయపాటి శ్రేణి గారి సినిమాలు, అల్లు అర్జున్ గారు దాంట్లో రాస్తున్నాను. అండ్ డిక్టేటర్లో
ఒక ఇంట్రో సాంగ్ లాంటిది రాశాను Okay. బాలయ్య గారికి, శ్రీవాస్ గారి డైరెక్షన్లో. అండ్ త్రిపుర అనే సినిమాలో ఉన్న భలే మొగాడి బోయ్లో 2 పాటలు రాశాను. చాలా ఎక్స్ట్రాడినరీ పాట ఒకటి రాశాను. ఎందరో మహానుభావులు అన్న కీర్తనని, హెడ్స్ ఆఫ్ టు మారుతి గారు, ఎందరో మహానుభావులు అన్న కీర్తనని సరదా పాటలాగా ఆ పాట స్టేచర్ తగ్గించకుండా ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హీరో గురించి వస్తే ఎలా ఉంటుంది అన్న కంటెంట్ తోటి మంచిగా కన్సీవ్ చేశారు. అది నాకు 1 more ల్యాండ్ మార్క్ సాంగ్ అవుతుంది. అబ్బా అసలు భలే రాశారు అనిపించుకునే పాట. సో ఇట్లా నడుస్తున్నాయండి. రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఈ ప్రస్థానం ఇలా కొనసాగాలని, మంచి మంచి సాంగ్స్ ఇంకా మాకు ఇవ్వాలి అండ్ చాలా సినిమాల్లో ఫుల్ లెంత్ రోల్లో కనిపించాలి ఇంకా ముందు ముందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ వీకెండ్ గెస్ట్. మరో వారం మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.